ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనము. దేవుడు నా విన్నపమును ఆలకించి ఉన్నాడని ఇక్కడ భక్తుడు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. దేవుడు మన ప్రార్థన వింటున్నాడా లేదా అని కొన్నిసార్లు ప్రశ్న వస్తుంటుంది. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబులు, దీవెన, ఆశీర్వాదాలు ఆలస్యమైతే మనకు ఒక ఆలోచన వస్తుంది. అదే, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అని. నా ప్రార్థన ఆయన కృపాసింహాసనాన్ని తాకుతుందా లేదా అన్న అనుమానం. అయితే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన చెయ్యమని చెప్పిన ఆయనే మన ప్రార్థన వినకుండా ఉంటాడా? వింటాడు. మన ప్రార్థన ఆలకించేవాడు. యథార్థమైన మనసుతో నీవు చేసే ప్రతి ప్రార్థనకు ప్రభువు దగ్గర జవాబు ఉంది. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన మంచివాడు. నీ ప్రతి ప్రార్థనకు ఆయన మంచి ప్రతిఫలమును ఇచ్చే దేవుడు. నమ్మి విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. నమ్మితే దేవుని మహిమను చూస్తావని లేఖనాల్లో వ్రాయబడింది కదా. విని ఆలకించడమే కాదు, కానీ తగిన సమయమందు నీకు జవాబునిచ్చి నిన్ను తృప్తిపరుస్తాడు. చెవిని నిర్మించినవాడు వినకుండునా, కంటిని నిర్మించినవాడు కానకుండునా. ఈరోజు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. చేయి మనస్ఫూర్తిగా ప్రార్థన. దేవుని కృప నీకు తోడయుండునుగాక. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. God bless you. Amen.